టీడీపీ మొదటి రెండో జాబితాల్లో బీసీలు మహిళలు యువతకు పెద్దపీట వేశారు. కులాల సమీకరణతో పాటు యువకులు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా బీసీలకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. మొత్తం 144 నియోజకవర్గాలలో తెలుగుదేశం పోటీ చేస్తుండగా ఇప్పటివరకు 128 మందిని టీడీపీ ప్రకటించింది. అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో కులాలకు కూడా టీడీపీ సామాజిక సమీకరణల్ని పాటించింది. వీటి ప్రకారం ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాల్లో ఆచితూచి వ్యవహరించింది. రెండు జాబితాల్లో కలిపి కమ్మ సామాజిక వర్గానికి 28 స్థానాలు, రెడ్డి సామాజిక వర్గానికి 28, ఎస్సీలకు 27 స్థానాలు, బీసీలకు 24, కాపులకు 8, ఎస్టీలకు 4, క్షత్రియులకు 5, వెలమ సామాజిక వర్గానికి 1, వైశ్యులకు 2 స్థానాలు, మైనార్టీలకు 3 స్థానాలు కేటాయించారు. ఇక బీసీలో గౌరవకు 1, శెట్టి బలిజకు 2, యాదవులకు 4, పొలినాటి వెలమకు 2, కొప్పుల వెలమకు 3, తూర్పు కాపులకు 2, గౌడలకు 3, కాళింగులకు 2, మత్స్యకారులకు కురుబ, బోయ, చేనేత, రజక కులాలకు ఒక్కోటి చొప్పున సీట్లు కేటాయించారు. యువత మహిళలకు పెద్దపీట వేస్తామని తెలుగుదేశం ప్రకటించింది. హామీ ఇచ్చిన విధంగానే యువత మహిళలు బీసీలకు పెద్దపీట వేసింది. పెండింగ్ 16 స్థానాల్లో కూడా సామాజిక సమీకరణలు పాటించి ఓ నిర్ణయానికి రానున్నారు. తెలుగుదేశం, కూటమిలోని జనసేన, బీజేపీ పక్షాలకు కూడా ఇచ్చే సీట్లను కలిపి సామాజిక వర్గాల సమీకరణను చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.